శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగునాయుడు. 4వ విడత భూ సర్వే కార్యక్రమం ప్రారంభం. జాతీయ సమగ్రతను కాపాడేందుకు అంతర్జిల్లా యోజన మార్పిడి. టెక్కెల డివిజన్ కేంద్రంకు కొత్తగా 50 పడకల ఆయుష్ ఆసుపత్రి మంజూరు. పారిశ్రామిక వాడగా పలాసను తయారు చేస్తామంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర బడ్జెట్లో చిక్కోలుకి అగ్రతాంబూలం. ఇవి ఈ నెల ప్రధాన అంశాలు. శ్రీకాకుళం జిల్లాలో 4వ విడత భూముల రీసర్వే ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. వెబ్లాండ్ రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం జిల్లాలో 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో లక్ష్యంగా పెట్టుకోగా ఫిబ్రవరి 25 నాటికి 32 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మిగిలిన 143 గ్రామాల్లో సర్వే పనులు వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ సూచించారు. వెబ్లాండ్ రికార్డుల్లో ఇతరులు అనే పేరుతో ఉన్న భూముల వివరాలను పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా 29,953 సర్వే నెంబర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మొత్తం భూమి విస్తీర్ణం 7,709.22 ఎకరాలుగా ఉందన్నారు. వీటిపై కూడా రెవెన్యూ యంత్రాంగం తగిన దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. యువతలో జాతీయ సమగ్రత పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధా అన్నారు. కేంద్ర యువజన సర్వీసుల వ్యవహారాల శాఖ, క్రీడల మంత్రిత్వ శాఖ, మేరే యువ భారత్ ఆధ్వర్యంలో శ్రీ శివాని ఫార్మసీ కళాశాల అంతర్జిల్లా యువజన మార్పిడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటాన్ని పూలమాలలో వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా సుధా మాట్లాడుతూ వివిధ జిల్లాల యువత ఒకే చోట చేరి ఆలోచనలు పంచుకోవడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుందన్నారు. విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడం వల్ల ప్రాంతీయ విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఆమె వివరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో 50 పడకల సామర్థ్యంతో సమగ్ర ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 15 కోట్ల వ్యయంతో ఈ కీలక ప్రాజెక్టు నిర్మించేందుకు ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ దూర ప్రాంత ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు మరింత చేరువ కావాలనే సంకల్పంతో టెక్కలని ఆయుష్ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని గత నెల 17వ తారీఖున శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా ఇన్ఛార్జ్ వైద్యారోగ్య శాఖ అధికారి మేరీ కేతన్ అధ్యక్షతన పిఓ శివరంజని ఆధ్వర్యంలో ఆల్బండోల్ మాత్రలు స్కూల్ పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ఎన్డీడీ స్టేట్ మానిటరింగ్ అధికారి హోదాలో హాజరయ్యారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బొడ్డేపల్లి మీనాక్షి మాట్లాడుతూ ఈ మాత్రలు చాలా సురక్షితమైనవని, వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు. పారిశ్రామిక వాడగా పేరుగాంచిన పలాస అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి చెప్పారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని పలాసపట్నంలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి కేంద్ర మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. పలాస చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి ప్రస్తుత స్థితిని ఆరా తీశారు. పనుల్లో ఆలస్యం జరుగుతుందని, రేయింబావులు పనులు జరగాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి వంతెనను అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు. రైల్వే వంతెనతో పాటు ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు పనులు కూడా సర్వేగంగా జరపాలని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం అక్కడి నుండి పలాసలో నెమలకొండ ప్రాంతంలో త్వరలో నిర్మాణం జరగనున్న కేంద్రీయ విద్యాలయ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. భవనాల నిర్మాణం జరిగే తీరును ప్రాజెక్టు రిపోర్టు ద్వారా కేంద్ర మంత్రి కలెక్టర్ ఆర్డీఓ వివరించారు. అనంతరం పలాసపట్నంలో రైల్వే కాలనీలో భారత్ భవనాలు పరిశీలించారు. రాబోయే విద్యా సంవత్సరం తరగతులను ఈ భవనాల నుండే జరపాలని నిర్ణయించారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాకు అగ్రతాంబూలం ఇచ్చారు. హెచ్ఆర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి 8.50 కోట్ల రూపాయలు కేటాయించారు. బోధనేతర సిబ్బంది జీతభత్యాలకు, వర్సిటీ నిర్వహణకు ఈ నిధులు దోహదపడతాయి. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో 28,000 కోట్లతో పలు రకాల ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. వలసల నియంత్రణకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి వినూత్న తరహా కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీనివల్ల జిల్లాలోని వివిధ సంస్థల్లో పనిచేసే 30,000 మంది కార్మికులకు విశాఖపట్నం వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలు అందే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో నూతనంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 2 ఏళ్లలో 319 మంది సైబర్ కేటగాల వల్ల కోట్లలో మోసపోయారు. వంశధార ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 182.14 కోట్ల బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులకు 90.6 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాల కేటాయింపుల్లో కూడా భాగంగా వివిధ గ్రాంట్ల కింద జిల్లాకు 400 కోట్ల రూపాయల వరకు మంజూరైంది. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్లో ఆశాజనకంగా కేటాయింపులు జరిగాయని చెప్పవచ్చు. మీరెంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ జోగునాయుడు.